వాక్య ధ్యానం కొరకు 34వ కీర్తన. తన వ్యక్తిగత జీవితంలో దావీదు కలిగి ఉన్న అద్భుతమైన 4 సుగుణాలు ఉన్నాయి. ఇవి కనుక మన జీవితంలో మనం కలిగి ఉంటే దేవుని చేత అంగీకరింపబడే ఆయన బిడ్డలముగా, భక్తులముగా మార్చబడతాం. 34వ కీర్తన 3 వచనాలు చదవమ్మా. నేనెల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చాలు. 34వ కీర్తన మొదటి 3 చరణాలు ఒక భాగం. బైబిల్ని ఎప్పుడైనా మీరు ఎలా చదవాలి అంటే పార్ట్స్గా చదవాలి. ఎలా చదవాలి? మొత్తం ఒక అధ్యాయం చదివాను అని అనుకుంటే సరిపోదు. అధ్యాయంలో కూడా మీకు అక్కడ రాయరు, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఒక అబ్జర్వేషన్తో, పరిశుద్ధాత్మ నడిపింపుతో చదివితే మీకు అక్కడ పార్ట్లు కనబడతాయి. మీరు అక్కడ ఏమి రాసుకోవాలి? మీరు ఆ 3 వచనాలలో మీరు ఏమి నేర్చుకున్నారో సైడ్ పెన్సిల్తో రాసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది బైబిల్. మీరు గమనించండి, 1, 2, 3 చరణాల్లో మొదటి చరణంలో సన్నుతించెదను అనే మాట కనపడుతుంది. అందులో 2వ లైన్లో కీర్తి అనే మాట కనపడుతుంది. 2వ చరణంలో అతిశయించుట అనే మాట కనపడుతుంది. 3వ చరణంలో యెహోవాని ఘనపరచుట. ఆ క్రింద లైన్లో ఆయన నామమును గొప్ప చేయుట. ఈ 3 చరణాల నుంచి మీరేమి నేర్చుకుంటున్నారు? సన్నుతించుట, కీర్తించుట, ఘనపరచుట, ఆయన నామాన్ని గొప్ప చేయుట, ఈ మాటలన్నిటినీ మనం ఎలా తీసుకోవచ్చు? మొట్టమొదటిగా దావీదు జీవితంలో ఏం కలిగి ఉన్నాడంటే ఆయన స్తుతి జీవితాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. లేదా ఆరాధన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఆరాధించే మనస్సు, స్తుతించే మనస్సు. క్రైస్తవులమైన మనం కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైన మనసు ఏంటంటే ఆరాధన మనసు, స్తుతించే హృదయం. చాలాసార్లు చాలామంది ఎప్పుడు స్తుతిస్తారు అంటే అన్నీ బాగున్నప్పుడు స్తుతిస్తారు. దేవుడు కనుక వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఏ ఆదివారం వారు దేవుని సన్నిధి వదిలిపెట్టరు. పాడతారు, ఆరాధిస్తారు, ప్రభుని మహిమపరుస్తారు. ప్రతి శనివారం వస్తారు, ప్రతి ఆల్నైట్కి వస్తారు. సంఘంలో జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువుని యథేచ్ఛగా, విరివిగా, స్వేచ్ఛగా ఆరాధన చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఏదైనా నష్టం కలిగిందనుకోండి, వారు ఆశించింది వారికి దొరకలేదనుకోండి, వారు పాడరు, ఆరాధన చెయ్యరు, సాక్ష్యం ఇవ్వరు, దేవుని మహిమపరచరు, స్తుతించరు, ఆరాధన చేయరు. మరికొంతమంది ఎప్పుడు స్తుతిస్తారు తెలుసా? అన్నీ బాగున్నప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి రారు, స్తుతించరు, మహిమపరచరు, ఆరాధించరు. వాళ్ళు స్తుతించాలంటే ఏం చేయాలంటే వాళ్ళకున్నవన్నీ తీసివేయాలి, ఏమీ లేని రిక్తులుగా మార్చాలి. అప్పుడు కానీ వాళ్ళకి దేవుడు గుర్తుకురాడు. కొంతమంది జీవితంలో ఇది. కొంతమంది అన్నీ ఉంటే స్తుతిస్తారు, కొంతమంది ఏమీ లేకపోతే ఖాళీ అయిపోతే స్తుతిస్తారు. కొంతమంది రిక్తులుగా మారినప్పుడు దేవుడిని వదిలేస్తారు. మరి కొంతమంది చెప్పండి, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు వదిలేస్తారు. ఈ 2 ప్రమాదకరమే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడా, అన్నీ ఉన్నా ఏమీ లేకున్నా, మనుషులున్నా వారు వదిలిపెట్టిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఒక క్రైస్తవుడు, ఒక భక్తుడు, ఒక దైవజనుడు, ఒక విశ్వాసి, ఒక పరిచారకుడు, సంఘంలో ఎవరైనా సరే అన్ని వేళలా, ఎల్లవేళలా, ఎల్లప్పుడూ స్తుతి చేయాలి. స్తుతి చేయటం అంట యథార్థవంతులకి అందాన్ని ఇస్తుందట. యథార్థవంతులకి అందాన్ని ఇచ్చేది బట్టలు కాదు, నగలు కాదు, వస్తు వాహనాలు కాదు, కానీ యథార్థవంతులకి అందాన్ని, ఆకర్షణని,
శోభను ఇచ్చేది ఏంటంట? దేవుని స్తుతించే హృదయం, జీవితం. నీ జీవితంలో కనుక ఆ మహిమను నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? ఆకర్షణ ఎందుకు కోల్పోతున్నావు? దైవికమైన అందాన్ని ఎందుకని కోల్పోతున్నావు? నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ కృపను ఎందుకని కోల్పోతున్నావు అంటే ఆరాధించే హృదయము లేక. ఎందుకు మన జీవితంలో వెనకంజ వేసినట్లుగా కొందరు కనపడతారంటే వాళ్ళు ఆరాధించడం మానేస్తారు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఈ నెలలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నీవు నాకు అన్నీ ఇచ్చినా స్తుతిస్తాను, ఏమీ లేకపోయినా స్తుతిస్తాను. స్తుతి ఎట్లాంటిదయ్యా అంటే, మనం మెట్టు ఎక్కుతున్నప్పుడు మరొక మెట్టుకి వెళ్తాం, ఆ మెట్టు ఎక్కుతున్నప్పుడు ఇంకొక ఎత్తుకు ఎగురుతాం. ఇట్లా మెట్లన్నీ ఎక్కుతూ ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రతి మెట్టు కూడా కృతజ్ఞత, ప్రతి మెట్టు కూడా ఆరాధన, ప్రతి మెట్టు కూడా స్తుతి. ఏ విధంగా ఈ మెట్లన్నీ దాటిన తర్వాత మనం భవనం పైకి వెళ్ళిపోయి అక్కడున్న ఆ ప్రకృతిని అంతా మనం చూస్తామో, మనం ఆరాధించే కొలది ఏమవుతాం చెప్పండి? పైకి ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. నువ్వు ఎదగాలి. ఎదగడం అంటే ఆస్తులు పెంచుకోవటమా? ఎదగడం అంటే ఆస్తులు కూర్చుకోవటమా? ఎదగడం అంటే ఉద్యోగమా, విద్య? ఎదగడం అంటే ఏంటి? ఇవి ఉండటం ఉండకపోవటం ఎదగడానికి గుర్తులు కాదు. కానీ ఉన్నా లేకపోయినా స్తుతించే మనస్సును చూశారు, అది నిజంగా దైవికంగా ఎదిగిన వాని స్వభావం. ఎదిగిన వాడు ఎట్లా ఉంటాడంటే ఎల్లవేళలా స్తుతిస్తాడు, స్తుతించకుండా ఉండలేడు. బైబిల్లో ఇద్దరున్నారండి. ఒక అతని పరిస్థితి ఏంటంటే, గొప్ప ఐశ్వర్యవంతుడు, తినడానికి తిండి ఉంది, ప్రతి దినమట మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకొని అనుదినము తనను తాను సంతోష పెట్టుకున్నాడట. కోరింది తింటున్నాడు, వెళ్ళాల్సిన చోటుకి వెళ్తున్నాడు, జీవితాన్ని ఒక లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, అతనికి ఇల్లు లేదు, బంధువులు లేరు, ఆరోగ్యము లేదు, సరైన వస్త్రాలు లేవు. ఆరోగ్యం లేకపోతే వైద్యం దగ్గరికి వెళ్ళడానికి ధనము లేదు. అతని పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, ఇంటి బయట, ధనవంతుని ఇంటి బయట ఒక అనామకునిగా ఉంటే కుక్కలు వచ్చి ఆయన గాయాలని, పొళ్ళని, కురుపుల్ని నాకుతూ ఉంటే తోలేటువంటి శక్తి కూడా లేదు. వీళ్ళిద్దరూ చనిపోతే పేరుకు ధనవంతుడు అనబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడండి? వేదనకరమైన స్థలములోనికి. ఈ భూమి మీద దరిద్రుడు, దౌర్భాగ్యుడు, అనారోగ్యం కలిగిన వాడు, రోగిష్టి, అనామకుడు, అనాథ అని అనిపించుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అబ్రాహాము రొమ్ముకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇతడు నెమ్మది కలిగిన స్థలంలోనికి వెళ్ళాడు అంటే, అతనికి ఆరోగ్యం లేకపోవచ్చు, ఎప్పుడు అనారోగ్యాన్ని బట్టి దేవుని తృణీకరించలేదు. అతనికి సరైన వస్త్రాలు లేకపోవచ్చు, కానీ తన వస్త్రహీనతను బట్టి ఎప్పుడు దేవునికి దూరం కాలేదు. అతనికి సరైన తిండి లేదు. ధనవంతుడు తిని ఆ బల్ల మీద నుండి ఆ కింద పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలన్నీ పోగు చేసుకొని కడుపు నింపుకున్న దీన దరిద్రుడు. ప్రభు వాడికి ఇచ్చావు నాకు ఇవ్వలేదని ఏ రోజు కూడా దేవుణ్ణి సన్నిగిన వాడు కాదు, గొణిగిన వాడు కాదు. లేని స్థితిలో కూడా, లేమి స్థితిలో కూడా, ఆహారం సరిగ్గా అందని పరిస్థితుల్లో కూడా ఆయన వైపు చూస్తూ ఆరాధన చేశాడు. ఈ ధనవంతుడు ఉన్నాడే, ప్రభువా నాకు బట్టలు ఇచ్చావు అని స్తోత్రం చేసిన రోజు లేదు. మంచి ఆహారం ఇచ్చావు అని తినే పరిస్థితి, ప్రార్థన చేసి తినే పరిస్థితి లేదు. ఇంత ఇల్లునిచ్చావు ప్రభువా నీకు వందనాలయ్యా అని ఏ రోజు కూడా తన కుటుంబ సభ్యులు పిలిచి కుటుంబ ప్రార్థన పెట్టుకున్న దాఖలాలు లేవు. అందుకని ఇతను చనిపోతే ఎవరు ఎట్లా చేశారో రాయబడలేదు. కానీ ఇతను అనగా బీద లాజరు చనిపోతే దేవదూతలు దిగి వచ్చారట. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తుతించే వాడికి గౌరవం దొరుకుతుందండి దేవుని దగ్గర. స్తుతించడం అంటే ఆయన్ని గౌరవించడం. నిజంగా మనం స్తుతి జీవితం కలిగిన వారం అయితే మనం ఆయన యొద్ద నుండి ఘనపరచబడతాం, ఘనత పొందుతాం. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను. ఆయన ఆరాధన చేస్తే, మనం ఆయనను పొగిడితే, మనం నిశ్చయంగా మన జీవితంలో ఆయన ఘనపరుస్తూనే ఉంటాడండి, ఆశీర్వదిస్తూనే ఉంటాడండి, తల పైకెత్తుతూనే ఉంటాడండి, దీవెనకరమైన మార్గాల్లో నడిపిస్తూనే ఉంటాడండి. ఈరోజు చాలామంది జీవితాల్లో
ఈ ధనవంతుడు ఎట్లా ఉన్నాడో అలాగే వారి జీవితం చుట్టూ పరిస్థితులు అల్లుకున్నాయి. ప్రభువా, నీవిచ్చిన మంచి వస్త్రాలను బట్టి స్తోత్రం అని చెప్పే మనసు పోయి, నాకు బట్టలేవే అని సణిగే మనసు వచ్చేసింది. దేవా, మంచి ఇల్లు ఇచ్చావని కుటుంబ ప్రార్థన పెట్టుకునే మనసు పోయి చక్కగా టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ, ఏమండి, ఆయా ప్రోగ్రాముల్లో ఆటపాటలతో మునిగి తేలిపోతున్నారు. స్తుతి లేదు. నీతిమంతుల గుడారం ఎట్లా ఉంటుందంట? స్తుతులతో వినబడతా ఉంటుంది. స్తోత్రం. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడిద్దట. నిజంగా నీవు ఆరాధికురాలు అయితే నీ ఇల్లు ఎట్లా ఉంటుందంటే స్తుతులతో నింపబడుతుంది. హల్లెలూయా. సడుగుతో నింపబడదు, గొడుగుతో నింపబడదు. ఇతడు నిజంగా భూమి మీద ఆరాధన చేశాడు. లేని వారిని బట్టి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు. ప్రభువా, ఇవి ఇవ్వలేదే అని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఆ పరిస్థితుల్లో కూడా యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాడు. ఇతనికి అన్నీ ఉన్నా ఏ రోజును కూడా ఆరాధన చేయలేదు. ఈ రోజుల పరిస్థితి ఎట్లా తయారైందో తెలుసా? ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా భోజనం చేస్తుంటే మొదట వాళ్ళు చేసే పనులు ఏంటంటే సెల్ఫీలు తీసుకోవటం. వాళ్ళు సెల్ఫీలు తీసుకుని మళ్ళీ ఏం తెస్తారు? భోజనాన్ని ఫోటో తీస్తారు, తీసి ఫోన్ పక్కన పెట్టి తినేస్తారు. ఇప్పుడు జరుగుతున్న కల్చర్ అది. క్రైస్తవులమైన మనము సెల్ఫీ కాదు, భోజనానికి ఫోటో తీయటం కాదు, దేవుడు మనకు ఆహారం ఇచ్చినందుకు ఆ రెస్టారెంట్లో ఎంతోమంది భక్తిహీనులు ఉన్నారు కదా, వాళ్ళ మధ్య నువ్వు ప్రార్థన చేసుకొని తింటే నువ్వు అక్కడ ఆరాధన చేసినట్టే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో ఎవరైనా ప్రార్థన చేస్తారు, మందిరంలో ఎవరైనా స్తుతిస్తారు. అసలు నీది కాని పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు నిర్భయంగా, యథార్థంగా, ఎవరిని పట్టించుకోకుండా దేవునిని గనక నువ్వు మహిమపరిచినట్లయితే చెప్పండి, అది నిజమైన ఆరాధన. మందిరంలో చేతులెత్తి హల్లెలూయా చాలా స్వేచ్ఛగా ఆరాధన చేయొచ్చు. ఎందుకు తెలుసా? అందరూ మనోళ్ళే, మన పక్కన ఉన్నవాళ్ళే, అందరూ విశ్వాసులే, కాబట్టి సిగ్గుపడని అవసరం లేదు. కానీ ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి నీకు నిజమైన ఆరాధికుని హృదయం కావాలి, నిజమైన ఆరాధన మనసు కావాలి. నా దేవుణ్ణి అన్ని వేళలా నేను స్తుతిస్తాను అనేటువంటి ఒక తీర్మానము కావాలి. దావీదు అన్ని వేళలా, ఎల్లవేళలా స్తుతించేవాడు. నువ్వు కనుక మనుషుల మధ్య ప్రభువుని ఆరాధన చేయకపోతే దేవదూతల ఎదుట కానీ, తండ్రి ఎదుట కానీ యేసు ప్రభు నిన్ను ఒప్పుకోలేడు. నిజ ఆరాధకులు ఆ పరలోకంలోకి వెళ్ళినప్పుడు తండ్రి ఎదుట, దేవదూతల ఎదుట అంగీకరించబడతారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కేవలం నిజమైన ఆరాధికులు మాత్రమే యేసు వలన గుర్తించబడతారు. వేషధారులు, మనుషుల మధ్య మాత్రమే ఆరాధన చేసిన వాళ్ళు అన్యుల మధ్యకి వెళ్ళినప్పుడు ఏమాత్రం యేసు నేను ఎరుగను అన్నట్లు ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ దినమున మీరెవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో. నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఆయన ఏం చెప్తాడంటే మీరెవరో నాకు తెలియదు. అన్యుల మధ్యకి వెళ్ళి యేసయ్య గురించి మాట్లాడు, అన్యుల మధ్యలోకి వెళ్ళి యేసయ్య పాట పాడు. ఆరాధన అంటే చేతులు ఎత్తడం కాదండి, ఆరాధన అనేది హృదయం. ఆరాధన అంటే మందిరానికి సంబంధించింది కాదండి, ఆరాధన అది నీ ఇంట్లో అన్యుల మధ్యలో కూడా. అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమీ లేనప్పుడు కూడా, ఏమీ లేనప్పుడే కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా ఆరాధించగలిగిన వాడు నిజమైన ఆరాధికుడు. ఇశ్రాయేలు గురించి వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? వారట దేవుడు చేసిన అద్భుతాలని త్వరగా మరిచిపోయారు. ఎట్లా? త్వరగా. ఇల్లు ఇచ్చాడా? త్వరగా మర్చిపోయారు. ఉద్యోగం ఇచ్చాడా? త్వరగా మర్చిపోయారు. స్వస్థత ఇచ్చాడా? త్వరగా మర్చిపోయారు. ప్రార్థించగా కోరినవని ఇచ్చాడా? త్వరగా. గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే అద్భుతం వెంబడే అద్భుతం కాదు. క్రైస్తవ జీవితం అంటే అద్భుతం వెంబడే అద్భుతం కాదు, కానీ ప్రతి సందర్భంలో వెంబడించే ఆయన సన్నిధి. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆ 15వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఏంటయ్యా అంటే స్తుతి గీతం, ప్రైజ్ అండ్ వర్షిప్.
ఎక్కడ చేశారు ప్రభుని ఆరాధన? ఎర్ర సముద్రము మధ్యలో. స్తోత్రం. బా, సముద్రం మధ్యలో ఆరాధన చేశారండి. ఆ సీన్ ఊహించుకోండి. చిన్నపిల్లోడు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, రేపమాపో చనిపోయేవాడు కూడా, అందరూ కూడా ప్రభుని ఆరాధించుకుంటూనే వెళ్ళారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరి మధ్య ఆరాధన చేసుకున్నారు తెలుసా? అప్పుడు వరకు వెట్టి చాకిరి చేయించిన ఐగుప్తీయుల ఎదుట, వారి బలమనంతా లాగివేసిన ఐగుప్తీయుల ఎదుట, వారందరి రక్తాన్ని పిప్పి చేసిన, శరీరమును బలహీనపరిచిన ఐగుప్తీయుల ఎదుట. ఈరోజు నేనేమంటానంటే, శత్రువుల ఎదుట, అపవాది ఎదుట నువ్వు స్తుతించగలిగేటువంటి అభిషేకం నీకు వచ్చును గాక. స్తోత్రం. ఎవరి ఎదుట నువ్వు స్తుతించాలా? శత్రు ఎదుట, అపవాది ఎదుట. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలనట దేవుడు దాటింపజేశాడు. ఒక్క డెక్క కూడా విడవబడకుండా ఆఖరి వాడు వరకు కూడా విశ్వాసముతో దాటి వెళ్ళిపోయారు, ఆరాధన చేశారు. ఐగుప్తీయులకట దేవుడట నిద్రమత్తును కలిగించాడట. స్తోత్రం చెప్పండి. కీర్తనలో ఒక చోట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట చాలా అద్భుతం అనిపించింది. నిద్రమత్తును కలిగజేశాడట. వీళ్ళకేమిచ్చాడు? మెళ్ళకువ కలిగిన ఆత్మ. స్తోత్రం. నువ్వు కనుక ఆరాధన చేస్తుంటే నీ శత్రువులకు మత్తును కలిగిస్తాడు. ఆమేన్. నీకు నష్టం పాలు చేయడానికి ప్రయత్నిస్తున్న శత్రువు, నీ కుటుంబం మీద దాడి చేస్తున్న శత్రువు, ఆర్థికంగా నేను ఇబ్బంది పరుస్తున్న శత్రువు, నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్న శత్రువు, నీ ఆత్మీయతను దొంగిలిస్తున్న శత్రువు, వీడికి ఏం కలిగజేస్తాడట దేవుడు? మత్తును, నిద్ర మత్తును. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆరాధన చేసేటప్పుడు కాంగో మీద కొడితే చేతులన్నీ ఉబ్బిపోయి రక్తాలు వచ్చాయి. చేతులన్నీ ఉబ్బిపోయి రక్తాలు వచ్చాయి. రక్తం వస్తున్నా ఆపకుండా అలాగే కాంగో కొట్టేవాళ్ళం. ఈరోజున చాలామంది భక్తి సన్నగిలిపోయింది. నిజమైన ఆరాధన అర్థం కావట్లే. నిజమైన ఆరాధనలో ఉన్న శక్తి వాళ్ళకి అర్థం కావట్లే. మన దేహం ఏమైపోతుందో కాదు, మన దేవుడిని ఏదో ఒక విధంగా మహిమపరచాలి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ బలం ఏమవ్వాలా? ఖర్చు అవ్వాలి. నీ బలాలు బలహీనతలు చూసుకునే సమయం కాదు ఆరాధనా సమయం. నీ పరువు ప్రతిష్టలు చూసుకునే సమయం కాదు ఆరాధనా సమయం. ఆయననే చూస్తూ సాగిపోయేది ఆరాధనా సమయం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత బాగా ఆరాధన చేసిన వాళ్ళు తర్వాత షూరు అరణ్యంలోకి వెళ్ళగానే నీళ్లు లేని కారణాన, కొంచెం దూరం వెళితే మారా దగ్గరికి వెళితే చేదైన నీటి కారణాన స్తుతి ఆగిపోయి ఏం ప్రారంభమైంది? సణుగుట, గొణుగుట, గొడవలు, తగువులు. ఈరోజు నేనేమంటానంటే, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాన్ని అనుమతిస్తాడా? శ్రమను అనుమతించడా? ఆరోగ్యాన్ని అనుమతిస్తాడా? రోగాన్ని అనుమతించడా? సమృద్ధిని అనుమతిస్తాడా? దారిద్ర్యాన్ని అనుమతించడా? ఒకవేళ నేనేమంటానంటే, నీకు ఉన్నట్టుగా ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంలోకి వెళ్ళావంటే, ఒకవేళ నీవు అక్కడ ఆయన కట్టడల్ని పాటిస్తున్నావో లేదోనని పరీక్షించుకోవడానికే నువ్వు ప్రభుని ఆరాధన చేయాలి. ఒకవేళ ఉన్నట్టుగా ఉండి నీ సమృద్ధి ఖాళీ అయిపోతే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమోనని ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నిజమైన ఆరాధికుడు ఈ సందర్భంలో మనకు ఎవరో తెలుసా? మోషే. అందరూ సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఈయన మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని ప్రార్థించినప్పుడు మారా అనుభవాన్ని మధురంగా మార్చేశాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిన ఎడారి లాంటి అనుభవాల్లో కూడా ఆరాధన ఆపొద్దు. ఎడారిలో సెలయేర్లను ప్రవహింపజేయగలిగిన దేవుణ్ణి ఎదుట నీవు నిలబడ్డావు. చేదైన మారా జలముల మధ్యలో కూడా నువ్వు ఆరాధన ఆపొద్దు. మారాని కూడా మాధుర్యముగా మార్చగలిగిన దేవుని సహాయము నీకుంటది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అంటే అన్ని నీకు అమర్చి పెడితే నువ్వు స్తోత్రం స్తోత్రం అంటే కుదరదు. కనబడని వాటిని కూడా విశ్వాసంతో చూస్తూ ఆరాధిస్తూ సాగిపోవాలి. ఆమేన్.
ఇశ్రాయేల్కి అద్భుతం జరగాలి, స్తోత్రం 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 అంటున్నారు. శూర్ అరణ్యం రాగానే ఏం దేవుడు అంటున్నారు. కొంచెం నీళ్లు కనపడగానే దేవా నువ్వు ఉన్నావయ్యా అంటున్నారు. తాగడానికి పోతే అవి చేదుగా ఉంటే ఏమన్నావో ఏంటో అంటున్నారు. ఇట్లా మాటి మాటికి మాట మార్చేవాళ్ళు ఆరాధకులు అవ్వలేరండి. ఏమో దేవుని చిత్తం ఏమై ఉన్నదోలే, స్తోత్రం ఆయనకే మహిమ కలుగును గాక అనేవాళ్ళు నిజమైన ఆరాధకులు అవుతారు. కూతుర్లు కొడుకులు అందరూ పోయారు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, సంపద, పశు సంపద, భూఫలం సమస్తం నశించిపోయింది. ఎవరినైతే పోషించాడో వారికి చులకనగా మారాడు, ఎవరినైతే ఆదరించాడో వారే ఆమడ దూరం వెళ్ళిపోయారండి. ఒకప్పుడు ఆయన చూసి కూర్చున్నవాడు నిలబడేవాడు. అట్లాంటి వాడు చాలా గర్వంగా ప్రవర్తిస్తున్నాడు యోబు ఎదుట. యోబు పరిస్థితిని చూసిన ఆ తల్లి, ఆ భార్య సంపూర్ణంగా భక్తిహీనరాలని నేను చెప్పలేను, కానీ భర్త బాధ చూడలేక, అయ్యా నువ్వు పిల్లలు పోయారు, ప్రార్థన చేస్తానే ఉన్నావు, స్తోత్రం చెప్తానే ఉన్నావు, ఆస్తులు పోయినాయి, స్తుతి ఆగట్లేదే, ఘనపరిచిన వారే ఘనహీనపరుస్తున్నారు, ఆరాధన ఎక్కడ తగ్గల. ఒకవేళ నువ్వు ద్వేషిస్తే, ఇప్పుడు దాకా ఆరాధన చేసావు కదా, ద్వేషిస్తేనన్నా ఆయనకి కోపం వచ్చి నిన్ను చంపుతాడేమో, మరణానికి అప్పగిస్తాడేమో, దూషించి చావరాదా? బాధ చూడలేక దూషించి చావరాదా? నేను ఈ బాధ చూడలేకపోతున్నాను. ఏ భార్య అయినా భర్త యొక్క క్షేమాన్ని కోరిద్ది, కానీ భర్త బతికుండడాన్ని తట్టుకోలేకపోతుందంటే ఎంత బాధను అనుభవిస్తూ ఉంటే ఆ భార్య మరణాన్ని కోరుకుంటుంది చూడండి. అంటే అంత బాధలో ఆరాధన మర్చిపోలా, స్తుతి మర్చిపోలా. అమ్మా అన్ని మేళ్ళు చేయటానికైనా, సుఖ పెట్టడానికైనా, దేవుడు ఆస్తులు ఇవ్వడానికైనా, కీడు చేయడానికి తాగడా? ఆయన సార్వభౌమాధికారి కదా. కొట్టేది ఆయనే, బాగు చేసేది ఆయనే, పడగొట్టేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, నిలబడిన నిన్ను నిలువునా కూల్చేది కూడా ఆయనే. ఎందుకని పిచ్చిదానిలాగా, మూర్ఖురాల్లాగా, బుద్ధిహీనరాల్లాగా మాట్లాడతావు? వద్దు, అట్లా మాట్లాడద్దు అని భార్యను హెచ్చరించాడు. ఇది ఆ టైంలో కూడా భార్యని హెచ్చరించి, ఆయనే ఇచ్చాడమ్మా, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. ఆరాధన ఆపలేదు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరణం అయిపోతున్నా ఆరాధన ఆగల, అన్ని కోల్పోయిన ఆరాధన ఆగల, భార్య చెప్తున్నా ఆరాధన ఆగల. అన్ని ఎట్లాంటి పరిస్థితి అంటే చిల్ల పెంకులతో దేహం అంతా పీక్కుంటున్నాడు, దురద తట్టుకోలేక. కరెంటు పోతే ఫ్యాను కరెంటు ఏంది తిట్టుకుంటారు. వీడికి ఇప్పుడే వచ్చిందా, వీడికి ఏం రోగం వచ్చిందో, ఇప్పుడే తీయాలి, అసలే గాలి లేదు అని మనం అనుకుంటామా? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? దేహం అంతా ధూళి అయిపోయినా ఆ ధూళ్ళలో పడిపోయి గీక్కున్నాడు పిచ్చోళ్ళలాగా. గీక్కునేటప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ద్వేషించలా, తన బాధ ఏదో తను పడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, కానీ నోటి వెంట దేవునికి విరోధమైన ఒక్క మాట కూడా రాలేదు. స్తోత్రం చెప్తారా? ఈ పాటలో ఈ వచనాన్ని, దేహం అంతా ధూళి అయినా నన్ను జీవింపజేస్తావు అన్నప్పుడు నాకు యోబే గుర్తొచ్చాడు. దేహం అంతా ధూళి అయిపోయినా యోబుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన చూస్తాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్తుతించగలిగిన వాడే శ్రమలలో నిరీక్షణను చూపగలడు. ఆమేన్. శ్రమలలో సైతం ప్రభుని ఆరాధించగలిగిన మనసు ఉన్నవాడే ఒక నిరీక్షణతో పాడగలడు, ఆరాధన చేయగలడు, పలకగలడు, ఆయన సన్నిధిలో నిలవగలడు. ఆమేన్. నా పని అయిపోయిందని అనుకోవద్దు. అనుకునేది ఎవడంటే ఆరాధన విలువ తెలియనుడు. నిజమైన ఆరాధన మనసు ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? నీటి వాసన చేత కూడా తిరిగి మొద్దులాంటి తనను చిగిరింపజేయగలిగిన ఆ పరమ తోటమాలియందు నిరీక్షణ, విశ్వాసం కొంచెమైనా వదలకుండా గట్టిగా నమ్ముకుంటాడు ఆయన్ని. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నీటి వాసన చేత మొద్దు చిగిరించగలదన్న నమ్మిక ఉంది. యేసు ప్రభు యొక్క ఆత్మచేత, దేవుని ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత తిరిగి నువ్వు
ప్రతిఫలిస్తావు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. తిరిగి కట్టబడతావు. హల్లెలూయా. తిరిగి నిలబడతావు. హల్లెలూయా. తిరిగి నింపబడతావు. హల్లెలూయా. మన దేవుడు ఆగిపోయిన చోట ఆరంభించే దేవుడు అండి. ఆమేన్. అయిపోయింది అనుకున్న చోట తిరిగి కట్టే దేవుడు. ప్రయాసపడి గాలివానల చేత కొట్టబడిన దాన నీలాంజనములతో నిన్ను కడతాను. ఎందుకు ప్రయాసపడ్డావో, ఎందుకు కొట్టబడ్డావో, ఎందుకు పడిపోయావో, ఎందుకు చెడిపోయావో, ఎందుకు చెదిరిపోయావో నాకు తెలియదు. నువ్వు స్తుతించడం ఆపొద్దు. స్తోత్రం చెప్పండి. ఆయన పొగడడం ఆపొద్దు. హల్లెలూయా. మన మధ్య చెప్పిన అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో వాళ్ళు చెదరిపోయారు అన్న మాట వాస్తవమే, కానీ చెదరని పోయిన చోట యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించారట. స్తోత్రం, స్తోత్రం. శ్రమలకి కొట్టబడడం తప్పేం కాదు. కొట్టబడినప్పుడు కూడా, నెట్టబడినప్పుడు కూడా నీ ఆరాధన ఆగకూడదు, స్తుతి ఆగకూడదు, భక్తి ఆగకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన ఆరాధన అనేకులకు చులకనగా, అనేకులు మనల్ని హీనపరిచేదిగా, అనేకులు దైవభక్తి లేని వారి ఎదుట మనల్ని తేలిక చేసేదిగా ఉంటుంది. నేనేమంటానంటే, నీ చుట్టూ ఎవరో ఉన్నారు అనేది సబ్జెక్ట్ కాదు. నీ ఎదుట ఎవరు ఉన్నారు, ఆ దేవుడే. నువ్వు చూడాల్సింది ఎవరు? నీ చుట్టూ ఉన్న ప్రజలు కాదు, నీ ఎదుట ఉన్న దేవుణ్ణి. తనకంటే హీరులైన పనివారి ఎదుట దావీదు ఆరాధన చేస్తున్నాడు. తనను ఎంతగానో ప్రేమించిన భార్య ఎదుట ఆరాధన చేస్తున్నాడు. అంత మైమరచి ఆ రాజ్యపు ప్రజలందరి ఎదుట రాజవస్త్రాలు తీసేసి ఆరాధన చేస్తున్నాడు. భార్య అంటుంది, పని వాళ్ళందరూ చూస్తున్నారు, ఏ ఆరాధన చెప్పితే ఏమైంది? ఓ దేవుడు దేవుడు, ఆరాధన ఆరాధన. ఆపవయ్యా బాబు, నీ స్టేటస్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? రాజువన సంగతి మర్చిపోయావా ఏంటదే అన్నట్టుగా హీనపరిచింది. నేను ఇంతకంటే నా పనివారి ఎదుట హీనపరచడానికి సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎంత తగ్గాలో అంత తగ్గాలి. అవే ఆరాధన అంటే ఏంటో తెలుసా? మనం హెచ్చించబడే సమయం కాదు, ఎంతవరకు తగ్గించబడతామో అంతవరకు నేల మట్టుకు తగ్గించుకునే సమయం. ఆరాధన అంటే ప్రజల ఎదుట ఘనత కాదు, ఘనహీనపరిచే వారి ఎదుట దేవుని ఘనపరిచే సందర్భం. తను ఎక్కడి నుంచి వచ్చాడో దావీదుకు తెలుసు. ఆ దేవుడే గనక తనను జ్ఞాపకం చేసుకోకపోతే ఆ చిన్న మందకి పరిమితం అయిపోయేవాడు. ఆ చిన్న మందకు పరిమితమైన వ్యక్తిని పెద్ద రాజ్యానికి రాజుగా మార్చాడు. కాబట్టి ఆయనను ఎంత ఆరాధించినా తక్కువే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దీవించిన దేవుడిని నువ్వు ఎంత ఆరాధించాలి, ఏ స్థితిలో ఆరాధించాలి, ఎందరి మధ్య ఆరాధించాలి, ఎంత స్వేచ్ఛగా ఆరాధించాలి, ఎంత బలముగా ఆరాధించాలి, ఎంత పరవశించి ఆరాధించాలి. ఆరాధన నీకు పెద్ద షోక్ అయిపోయింది, నీకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, చప్పట్లు కొడతాం పెద్ద ఇదైపోయింది. నోరు తెరిచి స్తుతించడం చాలా అవమానంగా భావిస్తున్నావు, నామోషిగా భావిస్తున్నావు. ఒక్కరోజు కనుక నిన్ను మోగదాన్నిగా చేస్తే అప్పుడు ప్రభువా మనసులో అనుకుంటావు, ఇక ఎప్పుడు నీ నోరు తెరవకుండా స్తుతించకుండా ఉండనయ్యా. కానీ మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుంటావని నీ నోరు ఎంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, ఎంత మౌనం అయిపోయినా, స్తుతించకపోయినా ఆ నోరు అలా కాపాడుతున్నాడు. స్తుతించిన నోరు ఎందుకండి మనకి? దేవుడే ఇచ్చిన నోరుని దేవునికే వినియోగించకపోతే ఇక నువ్వు ఎందుకు ఇచ్చినట్టు దేవుడు నోరు? ఈ నెలలో నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం, అన్యుల మధ్య, స్వజనుల మధ్య, అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ, అన్నిటిలోనూ, ఘనతలో ఘనహీనతలోనూ, పరిస్థితి ఎట్లా ఉన్నా నేనెల్లప్పుడు యెహోవానే స్తుతించాలి. స్తోత్రం చెప్పండి. ఆయన కీర్తి నా నోట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను బట్టి కాదు, ఆస్తులు బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, ఉన్న వాటిని బట్టి కాదు, ఆయనను బట్టి నేను అతిశయించాలి. నువ్వు దేవుని బట్టి అతిశయిస్తా ఉంటే గర్విష్ఠులకి అది ఎక్కద అర్థం కాదు. కానీ నిజమైన ఆరాధకులట నిన్ను బట్టి సంతోషిస్తారు. దీనులు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? నిన్ను బట్టి ఆనందించేవాళ్ళు ఎవరయ్యా అంటే దీనులు, నిజ ఆరాధికులు. ఆ కింద వచనంలో ఉంది,
నాతో కూడా యెహోవాని ఘనపరచండి. మనం ఏకంగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయన ఆరాధించడమే కాదు, ప్రజల్ని కూడా, తన తోటి వారిని కూడా ఆరాధించమని పురుకొల్పుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, రేపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక భార్య కానీ భర్తని, ఒక తల్లి కానీ పిల్లల్ని, ఒక కుటుంబ సభ్యురాలు కానీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? ఆరాధనకు రేపాలి. ఒక దైవజనుడిగా మీ అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను, మీరు నిజ ఆరాధకులుగా మార్చబడాలి. ఆమేన్. ఎల్లవేళలా ఆరాధించాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సన్నుతించాలి, అందరి మధ్యలో ఆరాధన చేయాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆమేన్. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ వీధులలో నాట్యం, సింహాల బోనులో ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను లాగా ఆరాధన. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆంధ్రేయను సిలువ వేసినప్పుడు సిలువలో దాదాపుగా 6 దినములు సజీవుడుగానే ఉన్నాడట. 6 దినములు అతడు దేవుని స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడట, ప్రకటిస్తూనే చనిపోయాడట. నాకు వేయబడింది సిలువ కదా, నేను అమ్మ అయ్యా ఏసయ్యా అనుకోవాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శక్తి, ఈ కొర ప్రాణం పోయే వరకు కూడా నేను ఎవరి కొరకైతే సిలువ వేయబడ్డానో ఆయనను స్తుతించకుండా మానలేనని సిలువ మీద వేలాడుతూ కూడా సువార్తను ప్రకటించాడు. ఇది కదా నిజమైన ఆరాధన. మనకు అన్నీ ఉంటే ఆరాధన చేస్తామా? మొదటగా దావీదు జీవితంలో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే అతడు ఆరాధకుడు. తర్వాత 4, 5, 6 చదువమ్మా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆయన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి ఆయన స్తుతి జీవితం, ఆరాధన జీవితం, లైఫ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. రెండోది చెప్తారా? విచారణ, ఆయన తట్టు చూడడం, మొర్ర పెట్టడం. ఏంటంటే రెండో లక్షణం పెద్దగా చెప్పండి, పర్వాలేదు. ప్రార్థనా జీవితం ఏంటి చెప్పండి? లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా జీవితం. ఇది మొదలుకొని నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. రెండోది ప్రార్థించే వ్యక్తిగా ఉందోగాక. స్తోత్రం చెప్పండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని యొద్ద విచారణ చేయటం అనేది చాలా గొప్ప అలవాటు. విచారణ అంటే ఏంటంటే నీ భయాలు, బలహీనతలు, అనుమానాలు, అసమర్థతలు ప్రతిదీ కూడా దేవుని ఎదుట పెట్టడాన్ని ఏమంటారు చెప్పండి? విచారణ. దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థనా పద్ధతి విచారణ. మనుషులు ఎదుట మన బలహీనతలు చెప్పుకున్నప్పుడు మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అవమానించవచ్చు. అందరని నేను చెప్పను కానీ కొందరు. కానీ దేవుని ఎదుట మన బలహీనతలు ఒప్పుకుంటే ఆయన సంతోషపడే దేవుడు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మన అసహాయతని, అసమర్థతని, అవిశ్వాసాన్ని, భయాలని ప్రజల ఎదుట పెట్టినప్పుడు వారే నాయన వీళ్ళకి సహాయం చేయాల్సి వచ్చేదేమోనని పారిపోతారు. కానీ అవే దేవుని ఎదుట పెడితే నిశ్చయంగా సహాయం చేయటకు త్వరగా దిగి వస్తాడు. మనం ఏం చేయాలంటే విచారణ, ఎంక్వైరీ. నువ్వు విచారణ చేస్తే నీకున్న భయాలన్నీ పోతాయి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. యెహోషాపాతుకి భయం కలిగింది. ఎందుకంటే 1 కాదు 3 రాజ్యాలు ఆయన రాజ్యం మీద వస్తున్నాయి. ఆయన ఎదుట విచారణ చెట్టుకు మనస్సును నిలిపాడు. ఏమి నిలిపాడు? మన జీవితంలో మనుషులను బట్టి భయం, రోగాలను బట్టి భయం, అప్పులను బట్టి భయం, శ్రమలను బట్టి భయం, నిందలను బట్టి భయం. కారణాలు ఏవైనా భయాలు మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంటాయి. నెల్సన్ మండేలా ఆయన చెప్పాడు, భయపడకపోవడం నిజమైన ధైర్యం కాదు, కానీ మనకు వచ్చిన భయాన్ని జయించడం నిజమైన ధైర్యం. స్తోత్రం చెప్పండి. భయపడకపోవడం నిజమైన ధైర్యం కాదు, అదంతా ఉత్తిదే.
వచ్చిన భయాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఏ విధంగా జయించగలగాలో అది ఎరిగి ఉండడమే నిజమైన ధైర్యం. మన భయాలన్నిటినీ పారద్రోలేటువంటి ఒకే ఒక సాధనం ప్రార్థన, విచారణ. నీకెందుకు భయం వస్తుందో నాకు తెలియదు. బైబిల్లో 365 సార్లు నేను ఎప్పుడు లెక్కేయలేదు, చాలామంది చెబుతుంటే విన్నాను, భయపడద్దు 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 అని ఉంది. ప్రతి దినానికి ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే భయపడద్దు. అంటే ప్రతిదినం భయం ఉంటుంది మనిషి జీవితంలో. ప్రతిదినము మనిషి జీవితంలో భయం ఉంటుంది. ప్రతి దినము మనిషి, క్రైస్తవుడు భయాన్ని జయించాల్సిన అవసరత కూడా ఉంది. భయాన్ని జయించగలిగేది విచారణ. ముగ్గురు వస్తున్నారు, ప్రభా నా శక్తికి చాలదు, నా బలము చాలదు, నా సైన్యం వాళ్ళకంటే తక్కువగా ఉంది, నన్ను మించిపోయారు వాళ్ళు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా అని విచారణ చేయడానికి మనస్సు నిలుపుకున్నాడు. ప్రజలందరినీ ఉపవాసం చేయమని హెచ్చరించాడు. యాజకులందరూ కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ప్రార్థన, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈయన కూడా దేవుని సన్నిధిలో వెళ్ళి, అయ్యా అబ్రహాము దేవా మాకు దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. గొప్ప విషయం ఏంటి తెలుసా? 3 జాతులు వచ్చాయి. యూదుడు అనబడిన వాడు ఒక్కడు కూడా చంపబడలేదు. వాళ్ళల్లో వాళ్ళే ఒక్కడు కూడా మిగలకుండా శత్రువులందరూ నాశనం అయిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థన శత్రువుకి కన్ఫ్యూజన్. వాడిని కన్ఫ్యూజ్ చేయాలంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్ని శ్రమలు వస్తున్నాగా నిరభ్యంతరంగా ఉన్నావు అనుకో, నిన్ను పడగొట్టడం, పాడు చేయటం, నాశనం చేయటం వాడికి చాలా తేలిక. ఎందుకంటే నీతో పోరాడాల్సిన అవసరం పెద్దగా ఉందా? ప్రార్థన లేనప్పుడు వాడు నీతో పోరాడాల్సిన అవసరం ఎందుకుంది? చక్కగా వాడు చాలా ఈజీగా నీళ్లు తాగినంత సులభంగా నిన్ను చెడగొడతాడు, పడగొడతాడు, నాశనం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు వాడు పోరాడాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి వాడు పోరాడలేక కన్ఫ్యూజ్ అయిపోతాడు. హల్లెలూయా హల్లెలూయా. అపవాదిని ఏమండి అపజయంలోనికి నడిపించేది ప్రార్థన. అందుకని మనం ఏం చేయాలి? విచారణ. స్తోత్రం హల్లెలూయా. నీకు భయములన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఏ భయం వెంటాడుతుందో నాకు తెలియదండి. ఏ భయం వెంటాడుతుందో నాకు తెలియదు. ఎలాంటి భయం వెంటాడుతుందో నాకు తెలియదు. నిజంగా భయపడుతూ ప్రాణం వదిలేస్తే పోదలే ఎందుకు ఈ జీవితం అనుకుంటు కృంగిపోయాడు ఏలియా. నీ పరిచర్య అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అసలు ఇప్పుడే ప్రారంభించబడింది. శక్తికి మించిన ప్రయాణం. స్తోత్రం స్తోత్రం. ఒక మనిషికి కృంగుబాటు ఎప్పుడు వస్తుందంటే అందులో భయం అంతర్లీనంగా దాగి ఉంటుంది. భయం తొందర పెడుతున్నప్పుడు మనిషి కృంగిపోతాడు. ఆ కృంగుదల తీవ్రతరం అయినప్పుడు ఆత్మహత్యా తలంపులు వస్తాయి. చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ, నింద వెంబడి నింద, ఎన్ని చేస్తున్న ప్రతిఫలం లేకపోవటం, ఇవన్నీ మనిషి జీవితంలో కృంగుబాటుతనాన్ని తీసుకొస్తాయి. ఈ టైంలో ప్రార్థన చేస్తాడు, అయ్యా చేసినంతవరకు చేశాను చాలయ్యా, ఈ భక్తి చాలు ప్రభువా, ఈ సేవ చాలు నాయన అని మరణాపేక్షతో చంపివేయి అన్నట్టుగా ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన అయితే విన్నాడు. కానీ తన గమ్యాన్ని గమనాన్ని పూర్తిగా మార్చేసి భయములన్నిటిలోని విడిపించి విజయోత్సవంలో పరిచర్య ఎంతకుముందు చేసిన దానికంటే అధికమైన పరిచర్ని ఏలియాకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పు. ఎందుకు భయపడుతున్నావు నాకు తెలియదు. తల్లి, సోదరి, సోదరి, ఈరోజు నీ జీవితంలో నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితులు ఆయన వద్దకు రా. ఇది మొదలుకొని నూతనమైన శక్తితో బలముతో ప్రభువు నిన్ను నింపబోతున్నాడు. సమస్యకు పరిష్కారం నీకు తెలియదు, ప్రార్థన చేయి. ఏమీ లేదు అన్నట్లుగా ఉన్న చోట కూడా దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు, పరిష్కారాలు ఇస్తాడు. ఆయన మూయబడిన ద్వారాలను తెరవగలిగిన గొప్ప దేవుడు ఆయన. నీ భయములన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన. నీ శక్తి తగ్గిపోయినప్పుడు నూతనమైన బలం ఇస్తాడు ప్రార్థన ద్వారా. పచ్చి గాడిద ఎముక చేత ఎంతమందిని చంపాడండి సంసోను? 1000 మందిని చంపి 1000 మందిని చంపినోడు కూడా ఏమొస్తుంది? అలసట వస్తుంది. దేవుడు తన ఎదుటే
గోతులో నుండి ఒక జలను ఊరింపజేశాడు, ఓటను పుట్టించాడు. అది త్రాగడం ద్వారా అలిసిపోయిన సంసోను నూతనమైన బలము పొంది ప్రాణాన్ని దక్కించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. 1000 మందిని చంపినోడు కూడా అలసట ఉంటుంది. 1000 మంది ప్రాణాలు తీసిన వాని ప్రాణము కూడా అలసిపోద్ది. ఈ అలిసిపోయిన వానికి బలమునిచ్చేది ప్రార్థన. పరిచర్యలో అలసట రాదా? వస్తుంది. విశ్వాస జీవితంలో అలసట రాదా? వస్తుంది. దేవుని కొరకు ఘనకార్యాలు చేసిన మనందరి జీవితంలో అలసట వస్తుంది. ఈ అలసట నిన్ను ఎక్కడికి నడిపించాలి? ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం. నువ్వు గనక ప్రార్థించే వ్యక్తివే అయితే జలలు లేని చోట కూడా జలను తెప్పించగలడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూయబడిన చోట కూడా ఓటను పుట్టించగలడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హాగర్ అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇష్మాయేల్ని కోతవేటు దూరంలో పడవేసి నీళ్ళ తిత్తంతా అయిపోయింది, నీరంతా అయిపోయింది. వీడు చచ్చిపోతాడని నాకు తెలుసు, నేను చావాలి, ఆడి బాధ నేను చూడలేనని కోతవేటు దూరంలో పెడితే ఆ పసివాని మొర్రను విన్నాను. స్తోత్రం. ఏడుపు కేకలను కూడా ప్రార్థనగా అంగీకరించగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేయకపోయినా మంచం మీద పడుకుని అయ్యా ఏమిటి నా పరిస్థితి అని కన్నీరు విడిచినా నీ మంచం మీద పడిన ప్రతి కన్నీటి బొట్టును కూడా ప్రార్థనగా అంగీకరించగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఆర్తనాదాలను కూడా అభ్యర్థనగా అంగీకరించి. ఏమండి, హాగరు ప్రార్థన చేయలేదంట. ఎవరు ప్రార్థన చేశారు? హాగర్లో లేదు. చచ్చిపోతాం అనుకుంటుంది, కానీ సహాయము చేయగలిగిన దేవుని వైపు చూడలేని పరిస్థితి. కానీ ఆ పసివాని మొర్ర. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీవే ఆ పసి కోనవి, నువ్వే ఆ పసిపిల్ల. పసిపిల్ల అంటే అర్థం ఏంటో తెలుసా? తల్లే అవసరతలు తీర్చలేని పరిస్థితుల్లో తల్లి వలే అవసరతలు తీర్చగలిగిన దేవునికి మొర్రపెట్టే అనుభవం. స్తోత్రం. నిన్ను కన్న తల్లిదండ్రులే నిన్ను కోతవేటి దూరంలో వేసేసి మేము సహాయం చేయలేము అనుకున్న పరిస్థితిలో ఆయనే తండ్రిగా నిలబడి నడిపించే గొప్ప తీరు ప్రార్థన. ఆప్తులు, రక్త సంబంధికులు, బంధువులు వెలివేసినట్లుగా ఉన్నావా? ఒక కేకవే, మొర్రపెట్టు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మొర్రను కూడా ప్రార్థనగా, ఆ కేకలను కూడా ప్రార్థనగా, ఆ ఏడుపును కూడా ప్రార్థనగా, ఆ కన్నీటిని కూడా ప్రార్థనగా. మనుషులు నీ కన్నీటిని చూసి నవ్వుతారు, నీకులాగే జరగాలని అనుకుంటారు. కానీ మన దేవుడు అట్లాంటోడు కాదు. హిజ్కియా ప్రార్థన చేస్తే నీవు కన్నీరు విడుచుట నేను చూశాను అని ఏ ప్రవక్త అయితే సర్దుకొనైనా నీ పని అయిపోయింది అన్నాడో అదే ప్రవక్తను వెనక్కి పంపించి చెప్పు 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నానని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ ఏడుపు ఈ సమాజానికి వినోదం, కానీ ఆయన నీ ఏడుపుని, అంగలార్పుని, నీ కన్నీటిని చూసి తట్టుకోలేక దిగి వచ్చే దేవుడు, అద్భుతము చేసే దేవుడు. సమస్యలు తీర్చలేని మనుషుల దగ్గర ఏడ్చేం ప్రయోజనం? నీ సమస్యలన్నీ కూడా తన సమస్యగా భావించి గెద్దరెక్కల మీద నిన్ను మోయగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏడు, కన్నీరు విడు. అయ్యా, ప్రార్థించేటప్పుడు వచ్చే బలమైన పదాల కంటే బలహీనమైన కన్నీరే, ఏడిపే శక్తివంతమైంది ఆయన దృష్టికి. పదాలు పనిచేయని చోట కన్నీరు కార్యాలు చేస్తుంది. నీ మాటలు పనిచేయని చోట నీ ఆర్తనాదాలు అద్భుతాలు చేస్తాయి. అందుకని ఏమి ప్రార్థించాలి ప్రభువా? ప్రార్థన చేయడానికి నా యొద్ద ఏమి మిగిలిందయ్యా అని అనుకోవద్దు. నీ యొద్ద ప్రార్థన మిగిలిలేకపోవచ్చు, కన్నీరు కావాల్సినంత ఉంది. స్తోత్రం. వేదన కావాల్సినంత ఉంది, దుఃఖం కావాల్సినంత ఉంది, సమస్యలు చెప్పుకోవాల్సినంత ఉన్నాయి. ఏడవడం ఒకటి వస్తే ఆశీర్వాదం ఆయనకి బాగా వచ్చు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక్క ఏడుపు కనుక నీకు వస్తే అద్భుతాలు నీకు వశం అయిపోతాయి. మనకేమి కావాలి? ఏడవటం రావాలి. అంగలార్పు విద్య. స్తోత్రం చెప్పండి. ఏడ్చేవాడికి లోకం చూసి పెట్టే పేరు ఏంటంటే ఏడుపు కొట్ట మొహోళ్ళు రైళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది ఏడవడం అనేది ఒక విద్య. స్తోత్రం చెప్పండి. ఏ విద్య? ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉండొచ్చు,
ఈ శాస్త్రాలు ఏవి నీ జీవితాన్ని మార్చలేవు, నీ తలరాతను మార్చలేవు, నీ భవిష్యత్తును ఆశీర్వదించలేవు. బైబిల్ ఒక శాస్త్రం గురించి, ఒక విద్య గురించి చెప్తుంది. అది ఏడ్చే విద్య. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఏడ్చే విద్యను పొందుకోవాలి. కన్నీరు కార్చే విద్యని నేర్చుకోవాలి. ఏ శాస్త్రం కావాలి మనకి ఇప్పుడు చెప్పండి? కన్నీటి శాస్త్రం. స్తోత్రం. అంగలార్పు శాస్త్రం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయదువుగాక. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో కోతవేటు దూరంలో పడవేయబడినట్లుగా ఉన్నావా? సహాయం ఎక్కడా అందట్లేదా? ఈ రాత్రి కనుక దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా ప్రభు కొన్ని సంవత్సరాల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీరు ప్రభు యొక్క సింహాసనాన్ని కదిలించగలదు. నీ ఏడుపు ఆయనని కదిలించగలదు. నీ ఏడుపు ఆయనని ఎదుట నిలిచేటట్టుగా చేయగలదు. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేములో నుండి యెరికోకు దిగిపోయిన వ్యక్తి పెద్దగా ఏమి చేయలేకపోయాడు, కానీ మూలుగులు కొర ప్రాణంతో ఆయన వేస్తున్న మూలుగులు మంచి సమరయుడిని ఆపేశాయి. ఈ రాత్రి నీ దగ్గర కేకలు కూడా లేకపోయినా పర్వాలేదు, కనీసం మోల్గగలిగితే అందులో కూడా నీకు జీవం ఉద్భవిస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రార్థన రాదా? పర్వాలేదు. అరవలేవా? నో ప్రాబ్లం. కనీసం మోల్గగలిగితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూలుగులు వినే దేవుడు ఆయన. ఇశ్రాయేలీల మూలుగులు విని వారి మధ్యకు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హన్నా మూలుగులు విని మరుసటి సంవత్సరానికి ఆశీర్వదించిన దేవుడు కాదా మన దేవుడు? పెదవులన్నీ వణికిపోతున్నాయి అట. హృదయం అంత భారంతో నింపబడింది. పదాలైతే బయటకు రావటం లేదు. కన్నీరు ఏరులై పారిపోతా ఉంది. దేవుని సన్నిధిలో నిలిచి మూలుగుతా ఉంది. ఎలా మూలుగుతుంది, ఏ స్థాయిలో మూలుగుతుందో తెలుసా? బాగా మత్తుగా తాగిన ఒక మనిషి ఏ విధంగా మూలుగుతుందో అట్లా మూలుగుతా ఉందట. నిరంతరం దేవుని సన్నిధిలో నిలిచే యాజకుడు సైతం అర్థం చేసుకోలేని లోతైన మూలుగులు. స్తోత్రం చెప్పండి. నీ మూలుగులు ఎవరికి అర్థం కాకపోయినా ఆ మూలుగుల భాషను అర్థం చేసుకోగలిగిన దేవుడు నీకున్నాడు. స్తోత్రం. స్తోత్రం. నీ మూలుగులు ఎవరికి అర్థం కాకపోయినా నీ భాష ఎవరికి అర్థమవుతుంది? దేవునికి. అందుకని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రతి భయము పోతుందట. ఆయన తట్టు చూస్తే వారికి ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. స్తోత్రం. ఇక నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేని పరిస్థితి. ఎందుకు నీకు అవమానం? ఎందుకు నీకు సిగ్గు? ఎందుకు నీ తల వంచుకునే పరిస్థితి నీ కుటుంబంలో వస్తుంది? ప్రార్థన లేక. ప్రార్థించుకునే వారట వారి ముఖములట లజ్జింపవు, సిగ్గుపడవు, తల దించవు. ధైర్యంగా సింహం వలె ఉంటారు నీతిమంతులు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎట్లుంటారు? ప్రార్థన చేసేవారు ధైర్యంగా ఉంటారు. వేదన 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 అని అందరూ అంటూ ఉంటే కృంగిపోయాడు, తలదించుకున్నాడు, సిగ్గుపడిపోతున్నాడు. ఏంటి ప్రభువా నా జీవితం అనుకున్నాడు. ఒక దినం రోషంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్ర పెడుతున్నాడు. అయ్యా నిశ్చయంగా నన్ను దీవించయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉంచయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, ఏ కీడు నాకు సమీపించకుండా సహాయం చేయని ఆయన సన్నిధిలో యబ్బేజు ప్రార్థన చేయగా అతడు ఇక ఎన్నడూ సిగ్గుపడలేనంత ఘనుడుగా మార్చబడ్డాడు. స్తోత్రం. సహోదరులందరికంటే ఘనునిగా మారాడు. హల్లెలూయా. నువ్వు ఘనత వహించాలని అనుకుంటున్నావా? సంఘములో ఘనత, గ్రామములో ఘనత, సమాజములో ఘనత, నీ కుటుంబ ప్రజల మధ్య ఘనత, బంధువుల మధ్య ఘనత అంత మాత్రమే కాదు, ఈ లోకములోనే ఘనున జాబితాలోకి చేర్చబడాలంటే ప్రార్థనా పరుడు అక్కడ మాత్రమే కాగలడు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ప్రార్థన నీకు ప్రఖ్యాతినిస్తుంది, ఘనతనిస్తుంది, తలనెత్తుతుంది, సిగ్గును తొలగిస్తుంది. ఇక ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చీకటి అనుభవాలన్నీ కొట్టేస్తుంది. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎబ్బేజు జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రార్థన ఎన్నిసార్లు చేసావనేది కాదు, అంతకుముందు ఎన్నిసార్లు చేసావనేది కాదు. పరిపూర్ణమైన మనసుతో యాకోబులాగా, ఎబ్బేజులాగా మనం ప్రార్థన చేస్తే ఫస్ట్ టైమే కార్యాలు చేయడం ప్రభు ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో మార్లు ప్రార్థన చేశానయ్యా అంటే కుదరదు. దేవుని సన్నిధిలో ఒక నిశ్చయతతో ప్రార్థన చేయి. నువ్వు నన్ను దీవించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే, నువ్వు నాకు తోడుగా ఉండాల్సిందే,
నీ చేతిని నాకు ఉంచాల్సిందే, నా సరిహద్దులు విశాలపడాల్సిందే, ఏ కీడు నాకు రాకుండా క్షేమంలోకి నువ్వు కృపాక్షేమం ఇవ్వాల్సిందే. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఇక నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. అప్పులను బట్టి సిగ్గా యేసు నామములో నీ ప్రార్థన ద్వారా అప్పులన్నీ తొలగించబడి గనునిగా చేయబడుదుగాక. స్తోత్రం చెప్పండి. రోగముల వల్ల సిగ్గా ఆ రోగము పోయి దేవుడు నిన్ను ఆశీర్వదించి గనునిగా గనురాలుగా చేయునుగాక. స్తోత్రం చెప్పండి. దేవుడు, మన దేవుడు మంచి దేవుడు అండి. ఆయన సిగ్గుపడనివ్వడు. ఎంత సిగ్గుపడిపోయి కృంగిపోయి ఉన్నావు నాకు తెలీదు, ఎంత చీకటి అనుభవాల్లో ఉన్నావు నాకు తెలీదు. నువ్వు ప్రార్థన చేస్తే వెలుగు కలుగుతుంది. నీ కుటుంబం మీద, నీ మీద వెలుగు ఆవరిస్తుంది. చీకటి కమ్మి పరిస్థితులు అర్థం కాని పరిస్థితుల్లో నీ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ కింద వచ్చిన రాయబడింది, ఈ ధీరుడు బొర్ర పెట్టగా యెహోవా ఆలకించిన ఆయన శ్రమలన్నింటిలో నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నేను ప్రార్థన చేస్తే వింటానన్న దేవుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. నీవు నేను ఆరాధిస్తున్న నిజమైన దేవుడైన యేసు ప్రభు మాత్రమే ప్రార్థనలు ఆలకించేవాడు. స్తోత్రం చెప్పు. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావం కలిగిన వ్యాధితో బాధపడుతుంది. వెళ్ళని హాస్పిటల్ లేదు, సంప్రదించని వైద్యుడు లేదు, ఉన్నదంతా ఆవిరైపోయింది. డబ్బు చీకటి ఆవరించింది. ఏం చేయాలో అర్థం కావట్లా. బ్రతకాలనే ఆశ లేదు. చచ్చిపోతే బాగుండు అనే ధైర్యము లేదు. ఎదురు చూస్తూ ఉంది. ఆ నోట ఈ నోట యేసు ప్రభు గురించి వింది. ఒకటే ఒక నిర్ణయం తీసుకుంది, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను బాగుపడతాను. స్తోత్రం. ఆయన వస్త్రపు చెంగులో కూడా ఉంది స్వస్థత ఉంది, విడుదల ఉంది. నేనేమంటానంటే విశ్వాసంతో నువ్వు గనక మనసులో అనుకున్నా కానీ అది ప్రార్థనగా అంగీకరించే దేవుడు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. బహిరంగంగా మోకాళ్ళు వేయలేదు, కన్నీరు గార్చి ప్రార్థన చేయలేదు. ఆమెకు ఒకటే ఒకటి ఉంది, మనసులో చేసుకుంది ఆ ప్రార్థన. నేను ఆ ప్రార్థన చేసుకుంది చెప్పండి, ప్రార్థన కూడా విన్నాడని ఫిక్స్ అయిపోయింది. ఒకటే, ఆయన వస్త్రపు చెంగుని ముట్టిన చాలు ఇప్పుడు నేను బాగుపడతాను, వెళ్తున్నాను, ముట్టుకుంటాను, బాగుపడి రాబోతున్నాను. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అలాగే వెళ్ళింది. జనముల మధ్యలో ఏదో ఒక విధంగా చేతిని ఒకటి ఇరికించింది. ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. ఆయనలో ఉన్న ప్రభావం ఈమెలోనికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఏదో ప్రార్థన చేసావంటే ప్రార్థన చేయటం కాదు, కానీ ఆయనలో ఉన్న ప్రభావాన్ని మనం తీసుకునే ప్రార్థన చేయదుముగాక. స్తోత్రం చెప్పండి. ఏంటా ప్రభావం? అద్భుతములు చేయగలిగిన ప్రభావం, ఆశీర్వదించగలిగిన ప్రభావం, రోగమును కుదర్చగలిగిన ప్రభావం, శక్తితో నింపగలిగిన ప్రభావం, నీ జీవితాన్ని మార్చగలిగిన ప్రభావం, నిన్ను విప్లవాత్మకంగా చేయగలిగిన ప్రభావం ఆయనలో ఉంది. హల్లెలూయా. ఆయనలో ఏముంది? ప్రభావం. నీ బలమును ప్రభావం చూడవలెనని అంటాడు దావీదు. ఎక్కడ చూస్తాడు? ప్రార్థనలో. రాజకీయ నాయకుడికి ఒక ప్రభావం ఉంటుంది. వాడి డబ్బు, వాడి అధికారం ప్రభావం. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రభావం ఉంటుంది. ఆయన ఇచ్చే మందులు, ఆయనకి తెలిసిన జ్ఞానం, వీటన్నిటిని మించిన ఈ ప్రభావాలన్నీ కూడా విఫలమైపోతాయి. కానీ మన దేవుని ప్రభావం తగ్గదు. ఆయన స్తోత్రం చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినలేదా? ఆయన సొమ్మసిల్లడు, అల్లయ్యడు. ఆయన ప్రభావం ఎన్నటెన్నటికి తగ్గదు, మారదు. ఆయన నిన్న నేడు నిరంతరం ప్రభావము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభావము తాకింది, రక్తధార వెను వెంటనే ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేయకుండా అటు తిరిగినా ఇటు తిరిగినా కార్యాలు జరగవు, కానీ విశ్వాసంతో ఈ రాత్రి ఆయన్ని పట్టుకో. నీకున్న సమస్యలు ఆగిపోవును గాక. నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాలు తెంచివేయబడును గాక. నీ భక్తిహీనత కొట్టివేయబడును గాక. భక్తిహీనత అనబడిన తాళ్ల చేత బంధించబడ్డావేమో, ఈ రాత్రి ఆ తాళ్ళు తెంచబడును గాక. ఆమేన్. తెగిపోతాయి అంతే. ఎందుకంటే ఆయనలో ప్రభావం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఆయనలో ప్రభావం. ఏంటి ప్రభావం? వీళ్ళని కన్నానా? నా వల్ల కాదయ్యా, ఈ సేవ చేయలేనయ్యా, నన్ను చంపేయ్యా అన్నాడు మోషే. ఒకటే ఒక మాట, మోషే నా బాహుబలం ఎన్నడైనా తక్కువైందా? తగ్గలేదు, తగ్గదు కూడా. స్తోత్రం. తగ్గలేదు, తగ్గదు కూడా. మోషే కాలంలో ఉన్న మహిమ ప్రభావం ఎప్పటికీ కూడా ఉంది. స్తోత్రం, స్తోత్రం.
ప్రభావంతో నింపగలిగిన దేవుడు ఆయన. ప్రార్థించే నీలోనికి ఆయన ప్రభావము వస్తుంది. ఆయన ప్రభావము వస్తుంది. నేను బలపరిచే ప్రభావం దిగి వస్తుంది. శక్తితో నింపే ప్రభావం వస్తుంది. ధైర్యంతో నింపే ప్రభావం వస్తుంది. కార్యములు చేయగలిగిన ప్రభావం వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే క్రియాశీలకమైన శక్తి విడుదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాంబు విస్ఫోటనం చెందితే దేశాలను సైతం ఎడారులుగా మార్చగలిగిన, సమాధులు దొడ్డిగా చేయగలిగిన ప్రభావం ఒక బాంబులో ఉందండి. ఆటం బాంబు కంటే శక్తివంతమైంది ప్రార్థన. నీ ప్రార్థన కనుక ఒక్కసారి సైతాను సామ్రాజ్యం అట్లా విస్ఫోటనం చెందిందా, తరతరముల నుంచి వచ్చిన శాపం ఈ రాత్రితో కొట్టివేయబడుతుంది. ఆమేన్. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి రోగం పటాపంచులైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేసావా, కన్నీరు గార్చావా, మూలుగావా, అదేంటో తెలుసా? అపవాది సామ్రాజ్యంలో ఒక సింహపు ధ్వని, గర్జన, అది బాంబు పేలినంత విస్ఫోటనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసావంటే వాడి సామ్రాజ్యం ఏమేసినట్టు, బాంబు వేసినట్టు అయిపోయింది పని. నువ్వు ప్రార్థన చేయలేకపోవడం వల్ల ఇంకా ఆటలు సాగుతున్నాయి, కానీ నువ్వు ప్రార్థన చేయగలిగితే వాడి ఆటలు సాగు. నీ మీద ఆడు ఏలుబడి చేయలేడు. 12 సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. రక్తము ఆ కారుతా ఉంది కానీ ప్రాణం పోటలా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రాణం మీద అధికారం లేదు వాడికి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాస్తవానికి అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ చచ్చిపోవాలి. కానీ ఆమె ఎందుకు చచ్చిపోలేదంటే ఆమె ప్రాణం మీద అపవాదికి దేవుడు అధికారం ఇవ్వలేదు. నీకు ఎన్ని రోగాలు వస్తున్నా, అప్పులు వస్తున్నా, ఎందుకని ఇక నిలబడుతున్నావంటే వాడు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు, కానీ నీ ప్రాణం వాడు తీయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మన దేవుడు నీ ప్రాణము మీద హస్తాన్ని ఉంచాడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రాణాన్ని తాకనివ్వట్లేదు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీ రోగం నీ ప్రాణము తీయలేదు, నీ అప్పు నీ ప్రాణము తీయలేదు, నీ శ్రమ నీ ప్రాణము తీయలేదు, నీ నింద నీ ప్రాణము తీయలేదు, నీకు కలుగుతున్న ప్రతి విధమైన ఏదైనా ప్రాణము తీయలేదు. ఈ రాత్రి కనుక ప్రార్థన చేస్తే అపవాది సామ్రాజ్యము విలవిలలాడేటువంటి గొప్ప కార్యాలు నీ ప్రార్థన ద్వారా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. ఇంకా 2 విషయాలు ఉన్నాయి కానీ చెప్పను, జస్ట్ అవుట్లైన్స్ చెప్తా. 1 స్తుతి జీవితం, 2 ప్రార్థన జీవితం, 3 భక్తి జీవితం. భయభక్తులు కలిగి ఉంటేనట మనం ధన్యులమట. ఆయన దేవదూతలు కావలి ఉంటారట. 9వ వచనాన్ని బట్టి ఏది కొదువు ఉండదు. 10వ వచనాన్ని బట్టి లేమి కలిగిన వారిగా ఉండము. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చెప్పండి, దేవుని దూతలు నీకు తోడుగా ఉంటారు. ఏది నీకు కొదువా కాదు. సౌలు భయభక్తులు లేకపోవడాన్ని బట్టి కృపగొలిపాడు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. మొదట ఎట్లా ఉన్నాడు తెలుసా? తన దృష్టికి తాను నీచునిగా. సౌలు దేవుని ఎదుట ఎంత తగ్గించుకున్నాడంటే తన దృష్టికి తానే ఎట్లా కనిపించాడట? నాదే ఉంది ప్రభు, నేను నీచుణ్ణి అని తగ్గించుకున్నాడు. చివరికి దైవజనుడు నీచుడైపోయాడు. తన దృష్టికి దేవుని లెక్క చేసే పరిస్థితి సౌలుకు లేదు. అందువలన కృప అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కృపలోంచి అతడు తొలగించబడ్డాడు. కృపను దేవుడు కొట్టేశాడు. దావీదు జీవితంలో ఆ కృపయే శాశ్వత కృపగా మారింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే భయభక్తులే నిన్ను ఆశీర్వదిస్తాయి. బుద్ధిహీనముగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠ. ఎవడు ధీరుడై వణుకుచుండునో వాడిని దేవుడు ఏం చేస్తాడట? దృష్టిస్తాడు. భయభక్తులు అంటే అర్థం ఏంటి తెలుసా? బిలాము భయభక్తుని కోల్పోయాడు. అందుకని దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏదో చేద్దామని వెళ్తున్నాడు. దేవదూతలు అతనిని అడ్డగిస్తున్నారు. కానీ గాడిదకి దేవుని భయం ఉంది. దేవదూతలు చూస్తుంది, ఖడ్గాన్ని చూస్తుంది, దైవజనుడిని ఆపుతుంది. దైవజనుడికి అర్థం కావట్లా. ఈరోజు నేనేమంటానంటే అమోఘ జీవానికి ఉన్న భక్తి కూడా ఎవరికి లేదు? బిలాముకు లేదు. ఈరోజు నేనేమంటానంటే నీ పరిస్థితి ఎట్లా ఉంది? పశుప్రాయుడు అవుతావు. భక్తి లేకపోతే ఏమవుతావు? పశుప్రాయుడు అవుతావు. పశువు కంటే హీనం అవుతావు.
బిలాము అదే పరిస్థితి, పశువు కంటే హీనమైపోయాడు, మూగజీవం కంటే హీనమైపోయాడు. అర్థమైందా? భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్నో మేలు చేస్తాడు. సింహపు పిల్లలైనా లేవి కలిగి ఉంటే ఏమో కానీ నీకు ఏ కొదువ రానీడైనా నువ్వు కలిగి ఉండాల్సింది కష్టపడటం వల్ల ఆశీర్వాదం వచ్చింది అనేది తప్పు. దేని వలన ఆశీర్వాదం వచ్చింది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ కొదువ. ఒకని కష్టము వలన వాడి జీవం ఏం విస్తరించదండి. అందుకని మీరు ఎక్కువ కష్టపడి దేవుని సన్నిధిని కోల్పోయారు అనుకోండి, మీకు నష్టం. అందుకని నేనేమంటానంటే దేవునికి ప్రథమమైన స్థానం ఏమంటే అదే భయభక్తులు కలిగి ఉండటం. 6 రోజులు నీ ఇష్టం, 7వ రోజు ఆదివారం మానకరా, బల్లారాధన ఎగ్గొట్టొద్దు. శనివారం నీ ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఇంటి దగ్గర అసలు ఉండడానికి ఇష్టపడద్దు. చాలామంది శనివారం అయిపోయి నేను ఆ వీధుల్లో వెళ్తూ ఉంటే అరుగుల మీద కూర్చుంటారు, చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. నాకు అనిపిస్తుంది దేవుని సన్నిధిలో లేని సంతోషం అరుగుల మీద ఎక్కడుందరు నాయన, ఎంత భక్తిహీనులు అయిపోయారు అని అనిపిస్తుంది. శనివారం కనుక ఎవరు రాకుండా ఖాళీగా ఇళ్ళ దగ్గర ఉంటే నాకు అలాగ అనిపిస్తుంది. మీరు ధన్యులు. శనివారాలు మానకండి. ఏదైనా బిజీగా ఉంటేనో ఎక్కడికైనా వెళితేనో పని పడితేనో శనివారం మానడం పెద్ద తప్పు కాదు, కానీ ఇంటి దగ్గరుండి దేవుని సన్నిధిని మానివేయటం అనేది ఖచ్చితంగా పాపం. భయభక్తి అంటే తెలుసా? దేవునికి అందుబాటులో ఉండడం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గనక భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేస్తాడు. ఎన్నడూ అతడు ప్రార్థన చేసినోడే కానీ ప్రార్థన పోయింది, పరిశుద్ధుడే కానీ పరిశుద్ధత పోయింది, సమర్పణ కలిగినోడే కానీ సమర్పణ పోయింది, దేవునితో నిబంధన కలిగినోడే కానీ నిబంధన పోయింది. ఒకప్పుడు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏమీ లేవు. కానీ ప్రవక్త వచ్చి నీ మీదకి శాపం రాబోతుంది అని చెప్పినప్పుడు భయపడి గోనె పట్టా ధరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎవరండి? అహాబు. ఆడు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో, కానీ ఏలియాతో ఏమన్నాడు తెలుసా? అహాబు నాకు ఎంత భయపడుతున్నాడు చూసావా. అన్ని సంవత్సరాలు ప్రార్థన చేయకపోయినా ఒక్కరోజు ఉపవాస ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? తన మనస్సును మార్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అది అంటే అహాబు ఏదో పెద్ద భక్తుడని కాదు, కానీ ఆ ఒక్కరోజు ప్రార్థన కూడా దేవుని దృష్టిని ఆకర్షించింది. అతని మీదకి వచ్చే శాపం అతని తరంలో అతని మీద రాలేదు, కానీ తర్వాత తరంలో వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది. నీ మీద ఉన్న శాపం, నీ పిల్లల మీద ఉన్న శాపం కొట్టివేయబడాలంటే నువ్వు భయముతో భక్తితో వణకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వణకటం ఎవరు చూడాలి? నాకు ఎంత వణుకుతుందో చూసావా, వణుకుతున్నాడో చూసావా అని దేవుడే చెప్పగలగాలి. ఆమేన్. స్తోత్రం. భయభక్తి కలిగి ఉంటే చెప్పండి, దేవదూతల కాపుదల ఉంటుంది. లేమి కలిగి ఉండము, మనం ధన్యులమాట. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించిన, అదేంటో తెలుసా? కింద మీకు చదువుకుంటే నీతిమత్వము, నీతి 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 అనే పదాలు కనపడతాయి కింద అన్నిట్లో. అతడు నీతిని కాపాడుకున్నాడు. అతడు లైఫ్ ఆఫ్ ప్రైజింగ్, లైఫ్ ఆఫ్ ప్రేయింగ్, మూడోది లైఫ్ ఆఫ్ ఫియర్, లైఫ్ ఆఫ్ రైచియస్నెస్, నీతిమత్వము కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీతిని గట్టిగా పట్టుకో. నీతిని వదిలిపెట్టొద్దు, నీతిని విడిచిపెట్టొద్దు. నీతిమంతుల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. మనము జీవము కలిగి ఉంటాము. నీతికి కలిగే ఎన్నో మేళ్ళు అక్కడ కనపడతా ఉన్నాయి. దేవుడు ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ మనకు అనుగ్రహించును గాక. చెప్పండి. ఒకటి ఏ జీవితం ఉండాలి? స్తుతి జీవితం లేదా ఆరాధన జీవితం. రెండోది ఏ జీవితం ఉండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. మూడోది ఏం జీవితం ఉండాలి? భయ భక్తులు కలిగిన జీవితం. నాలుగోది ఏ జీవితం కలిగి ఉండాలి? నీతిమత్వము కలిగిన జీవితం. స్తుతించు అన్ని పరిస్థితుల్లో. ఒకసారి చేతుల పైకి తేసకి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ప్రార్థించు, అన్ని వేళలా ప్రార్థించు. భయభక్తులు కలిగి ఉండు. ఎట్లాంటి పరిస్థితులైనా చెప్పండి. భయభక్తులు, వినయ మనస్సు. నాలుగోది నీతిని కాపాడుకో. దేవుడు నీకు నేర్పిస్తున్న నీతిని గట్టిగా పట్టుకో. ఎక్కడ యథార్థత లోపించకూడదు, ఎక్కడ ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎక్కడ అబద్ధాలను పోగు చేసుకోకూడదు, ఎక్కడ అన్యాయపు సిరిని పోగు చేసుకోకూడదు, ఎక్కడ కూడా మనది కాని వాటిని ఆశించకూడదు. నీతిని ఎట్టి పరిస్థితుల్లో మనం కోల్పోకూడదు. యథార్థ హృదయాన్ని కాపాడుకోవాలి. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగా.